అనుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో మెల్లిగా మతోన్మాద శక్తులు తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. రాయచోటిలో ఒక 9-10 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే, అక్కడ వీరభద్రస్వామికి సంబంధించిన ఒక ప్రొసెషన్, అంటే ఒక కైండ్ ఆఫ్ ర్యాలీ అనుకోండి, అది ఒక 100 years నుంచి జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఆ ప్రొసెషను ఎగ్జాక్ట్గా మనకి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే వీళ్ళు డీజేలు పెట్టుకొని ఇదంతా వెళ్తూ ఉంటారు. ఇది బేసిక్గా భక్తి కాస్త షో ఆఫ్ అవ్వటం, షో ఆఫ్ని కాస్త రాజకీయాల్లోకి వాడుకోవటం. అంటే గుడికెళ్ళి దండం పెట్టుకోవాలి, గుడికెళ్ళి పూజ చేయాలి అనే దగ్గర నుంచి మనం గట్టిగా సౌండ్లు పెట్టుకోవాలి, డీజేలు పెట్టుకోవాలి, ఎగురుకుంటూ వెళ్ళాలి, ముందు తాగాలి, వీటిల్లోనే మన భక్తి అంతా మునిగిపోయింది కదా. ఇట్లా సరే, ఎవరిష్టం వాళ్ళది. ఇట్లా వెళ్తూ, దీంట్లో అందరూ ఉన్నారులేండి, ఎవరేమి ఎగ్జామ్షన్ ఏం కాదు. ఇట్లా వెళ్తూ రాయచోటికి సంబంధించి ఏం జరిగిందంటే, డీజేలు ఇవన్నీ పెట్టుకొని వెళ్తూ అక్కడ ఎగ్జాక్ట్గా మస్జిద్ ముందు ఆపి గట్టిగా నినాదాలు, అంటే జై శ్రీరామ్ అని నినాదాలు చేయటం, అంటే ఇన్స్టిగేట్ చేయటం. జై శ్రీరామ్ అనే నినాదం చేస్తున్నారు అనటం కంటే ఇన్స్టిగేట్ చేయటం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన దేశంలో ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే, ఈ భారతీయ జనతా పార్టీ, ఈ సంఘ్ పరివార శక్తులన్నీ కలిసి ఇప్పుడు ఏం చేసినాయి అంటే, భక్తిని పొలిటిసైజ్ చేసేసినాయి. హిందూయిజం, హిందుత్వ వేరు అని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనందరికీ తెలిసిన మన అమ్మలు, మన నాన్నలు, లేకపోతే మన ఇంట్లో అమ్మమ్మలు, తాతలు, వీళ్ళందరూ కూడా దేవుళ్ళను పూజించేవాళ్ళు. హిందూ దేవుళ్ళని, శివుడినో, లేకపోతే కృష్ణుడినో, లేకపోతే వెంకటేశ్వర స్వామినో, వినాయకుడినో, వీళ్ళందరినీ పూజించేవాళ్ళు. ఎట్లా? ఇంట్లో పూజించుకునేవాళ్ళు, గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు కదా. సోమవారం అయితే శివాలయంకి వెళ్ళి రావడం, ఇట్లా పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, ఇట్లా చేసుకునేవాళ్ళు కదా. ఇది ఇప్పుడు ఏమైంది? ఇది వీళ్ళంతా హిందువులు, వీళ్ళందరూ హిందూయిజం నమ్ముతారు, హిందుత్వ కాదు. ఈ సంఘ పరివారం వచ్చి హిందుత్వ అనే ఒక ఐడియాలజీని జొప్పించి మతంలో ఉండే దేవుడి కంటే ఎక్కువగా రాజకీయానికి దీన్ని వాడుకుంటూ ఇప్పుడు ఇట్లా అక్కడికి వెళ్ళి ఆ ర్యాలీ అంతా చేసుకుంటూ వెళ్ళి రాయచోటిలో మస్జిద్ ముందు ఆగి జై శ్రీరామ్ అంటాం ఏంటి? ఇప్పుడు మనం మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనుకుందాం, శివుడికి అభిషేకం చేస్తున్నాం అనుకుందాం. మా ఇళ్లలో చిన్నప్పుడు జరుగుతూ ఉండేవి. అయితే శివుడికి అభిషేకం చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు శివాలయం ముందుకెళ్ళి మనం, అంటే ముస్లిమ్స్ వచ్చి శివాలయం ముందుకెళ్ళి మనం గుళ్ళో పూజ చేస్తుంటే, అభిషేకం చేస్తుంటే, శివాలయం ముందుకు వచ్చి డీజేలు పెట్టి అల్లాహు అక్బర్ అని అరిస్తే ఎలా ఉంటుంది? డీజే పెట్టుకొని వెళ్ళిపోతాం వేరు, అక్కడ నుంచొని అల్లాహు అక్బర్ని ఇన్స్టిగేట్ చేయటం వేరు కాదా? మరి ఇదే పని వాళ్ళు మస్జిద్లో నమాజ్ చేసుకుంటుంటే మనం అటువైపు నుంచి వెళ్తూ, లేదంటే మస్జిద్ కనిపించంగానే ఏదో పూనకం వచ్చినట్టు, ఏదో ఒక హిస్టీరియా వచ్చినట్టు మనం అక్కడ నుంచొని జై శ్రీరామ్ నినాదాలు ఏంటి? అసలు జరుగుతున్న ప్రొసెషన్ ఏంటి? జరుగుతున్న ర్యాలీ ఎవరిది? వీరభద్రస్వామిది కదా. వీరభద్రస్వామి అంటే ఈ సంఘ్ పరివార్, అంటే ఈ విహెచ్పి, ఆర్ఎస్ఎస్, వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారులేండి, అది వేరే విషయం. ఈ విహెచ్పి, ఆర్ఎస్ఎస్లు చేసేది ఇదే. జరుగుతున్న దేవుడు ఎవరు? వీరభద్రస్వామికి సంబంధించిన ప్రొసెషన్ జరుగుతుంది. జై శ్రీరామ్ ఏంటి? ఎవరు జై శ్రీరామ్ ఏంటి అసలు? ఆ ప్రొసెషన్లో శ్రీరాముడికి ఏంటి సంబంధం? అంటే ఏమీ తెలియని అమాయక పిల్లల దగ్గర నుంచి మెల్లిగా ఈ మతఛాందసవాదాన్ని, మతోన్మాదాన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేసి మస్జిద్ కనిపించగానే పూనకాలు వచ్చేటట్టు మనం మాట్లాడేటట్టు చేయటం పిల్లల్ని. మస్జిద్ కనిపించగానే జై శ్రీరామ్ అంటాం. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి.
చూసారా? మన దేశంలో కొన్ని వందల వేల లక్షల గుళ్ళు ఉన్నాయిగా. మన దేశంలో కొన్ని వందల వేల లక్షల హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల ముందెళ్ళి మనం డీజే పెట్టుకుని ఎగరం. మనం ఎక్కడ ఎగురుతాం? మస్జిదుల ముందు ఎగురుతాం, లేదా చర్చిల ముందు ఎగురుతాం. దీన్ని మతోన్మాదం కాకుండా ఏమంటారు? దీన్ని ఏమంటారు? అంటే నాస్తికులుగా మాకు ఏ దేవుడితో సంబంధం లేకపోయినా సొసైటీలో పీస్ అండ్ హార్మనీ దీన్ని దెబ్బతీయట్లేదా? వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునే టైంలో కావచ్చు, లేకపోతే మస్జిద్ ముందుకు వెళ్ళి మీరు వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరేమంటారు? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు 5 నిమిషాల్లో. కానీ అక్కడే అరగంట గంట సేపు అక్కడ నుంచొని డీజేలు చేస్తుంటే, గట్టిగా జై శ్రీరామ్ అరుస్తుంటే వాళ్ళు ఇన్స్టిగేట్ అవ్వరా? మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని మనకు నచ్చని పదాలు లేకపోతే మనకు నచ్చని విషయాల గురించి మాట్లాడుతుంటే ఇన్స్టిగేట్ అవ్వమా మనం? నచ్చదా దేవుళ్ళు అంటే? వాళ్ళు వేరే మతాన్ని ఫాలో అవుతున్నారు కదా ముస్లిమ్స్. నీకేంటి సంబంధం? నమాజ్ చేసే టైంలోనో లేకపోతే మస్జిద్ ముందుకెళ్ళి నువ్వెందుకు అరవాలి? అరిచినందుకు గాను చక్కగా ప్రభుత్వం ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ ఎవరెవరైతే ఉన్నారో, ఇన్స్టిగేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడ ఈ ఎదవ పనులు ఎవరెవరైతే చేస్తున్నాడో ఆ మస్జిద్ ముందు నుంచొని వాళ్ళందరినీ కొట్టి తరివేశారులే. అది వేరే విషయం. అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. దీన్ని మెల్లిగా కొంతమంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బత్తాయిలు, ఈ మతోన్మాదులు, బత్తాయిలు అని ఎందుకంటున్నానంటే బేసిక్గా వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చేస్తారు కదా. అట్లా చదువుకొని వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మన జర్నలిజం చేసిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడులే సాయి అని, ఇప్పటిదాకా మాట్లాడలా. సాయి గారు ఇప్పటిదాకా మీ గురించి మాట్లాడలేదు సార్. ఎందుకంటే ఎందుకులే దాని గురించి ఎందుకని మా వాళ్ళు అంటే నేను మిమ్మల్ని అనను అలా అని. కాకపోతే అట్లాంటి వాళ్ళ గురించి ఎందుకు మనకి? వాడు రోజు మొత్తం మీద 1 నిమిషం 2 నిమిషాలు ఒక డబ్బుల కోసం బతుకుతుంటాడు యూట్యూబ్ మీద. మనకు వద్దు అని చెప్పిన వాళ్ళు చెప్పిన నేను ఎప్పుడు మాట్లాడలేదు దాన్ని మీ గురించి. ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడు కాదు, TV9లో మీరు చేసేవాళ్ళే బెజవాళ్ళు. అప్పుడు డబ్బులు తీసుకుంటే మాకు తెలియదులే దాని విషయం. ఆ డబ్బులు అని నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి తెలుసు సాయి గారు మీరు, అప్పటి నుంచి తెలుసు మీరు. అయితే ఇప్పుడు చూడండి, జర్నలిస్టు సాయి గారు ఏమంటారంటే, సాయి గారు నమస్తే సార్, వెల్కమ్ టు ద లీగ్. జర్నలిస్ట్ సాయి గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. వచ్చావండి, వచ్చాడు. చూసారా? ఈ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి ఒక రోజుకు ఒక 30, 40, 50 వీడియోలు చేస్తుంటాడు. 1 నిమిషం వీడియోలు చేసి దాంట్లో అన్నిటికీ 500, 600, 1000, 500, 600, 1000 వస్తాయి. కానీ ఈ హిందూ మతాన్ని, హిందూయిజంని, హిందుత్వ ఐడియాలజీని, హిందూయిజం కూడా కాదులే, మిగతా వాళ్ళందరూ ఎక్కడో వీళ్ళందరూ హిందువులే కదా, మేమందరం మా కుటుంబాలన్నీ అక్కడి నుంచి కాదు, హిందూయిజం కాదు, హిందుత్వ ఐడియాలజీని మనసుల్లో చొప్పించే ప్రాసెస్లో భాగంగా జర్నలిజం చేస్తూ బ్రోకరిజం చేస్తున్నారని చాలామంది అంటున్నారు. సాయి గారు మీరు బ్రోకరిజం ఎందుకు చేస్తున్నారు అని మేము అంటామా? అనమట్లా, తప్పది, మేము అనలే. ఇప్పుడు చూడండి, ఈయన జర్నలిస్టు ఏం మాట్లాడతాడు ఒకసారి విందాం. చెప్పండి సార్ సాయి గారు. చదివేస్తే ఉన్నమతి పోతుందనాలో, శాంతి అంటే హిందువులని అణచివేయడం మాత్రమే అనాలో తెలియదు. శాంతి అంటే హిందువుల్ని అణిచివేయటం. హిందువుల్ని ఎవరు అణిచివేశారు? ముందుకెళ్తే చెప్తాడేమో బ్రోకర్, అలా బ్రోకర్ అని అనకూడదు అని చెప్తున్నా. మళ్ళీ మిమ్మల్ని అంటారు అనుకుంటారు సాయి గారు, మిమ్మల్ని కాదులేండి. చెప్పండి. నా పక్కన కనబడుతున్నటువంటిది ఒక నోటీస్. సబ్ ఇన్స్పెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాయిచోటులో ఇచ్చినటువంటిది. ఆ వ్యక్తి పేరు ఎందుకులే బొక్క మాకు. రాయచోటిలో జరుగుతున్న ఇష్యూ మీద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అక్కడ జరుగుతున్న వ్యక్తికి ఇచ్చాడంట పోలీస్ నోటీస్ అని చెప్పని ఫార్వర్డ్ కొట్టే. ముస్లింలకి హిందువులకి మధ్యన కొంత వివాదం ఉంది. ఈ వివాదం సందర్భంలో శాంతి చర్చల ద్వారా ఇద్దరి మధ్యన సమన్వయం ఏర్పాటు చేశాం. మంచిదేగా వెనక్కి కొట్టేశా. కానీ మొన్నటిసారి జరిగినటువంటి కార్యక్రమంతో ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణం కూడా నేను చెప్పాగా. నెక్స్ట్ ఈ సందర్భంలో మీరు మీ ఇంటి దగ్గర భజన పెట్టుకుంటున్నారని తెలిసింది. భజన సందర్భంగా మీ ఇంట్లోకే పరిమితం కండి. యాక్చువల్గా పోలీసు నోటీస్ ఎవరికైతే ఇచ్చారో అతను ఈ ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ అయిపోయి రాయచోట్లలో గొడవ అయిపోయిన తర్వాత ఈ 2 వర్గాలు గొడవ చేసుకున్న తర్వాత ఏదైతే డీజేలు వాళ్ళు కూడా కిందకి దిగి గొడవ పెట్టుకుని ఇవన్నీ జరిగినాయి కదా. జరిగిన తర్వాత పోలీసులు
అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం చెప్పాను కదా, ఈ సంఘ పరివార శక్తులన్నీ ఏం చేస్తాయి అంటే మనుషుల్లో మత కలహాలు సృష్టిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్. ఓకే, వీళ్ళ గురించి మనం ఎందుకు ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం? అసలు వీళ్ళు ఎవరో బొక్కగాళ్ళు? మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి సంబంధం వీళ్ళకి అంటే, వీటన్నిటికీ కారణమైన నా అభిమానం అన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మేయర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులే, నేను అనట్లా. అతను ఈ మధ్య కొద్దిగా ఒక స్లోగన్ మొదలు పెట్టాడుగా, అప్పటి నుంచి మొదలైనవి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరిని అసలు ఎవరు దేకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో వీళ్ళందరిని ఎవరు దేకకపోయినా సరే ఇప్పుడు కొత్తగా ఈ పేర్లు ఎక్కువ మనకి వినపట్టడానికి కారణం ఇదిగో ఇట్లాంటి బ్రోకర్లు మాట్లాడుతుంది. బ్రోకర్ అంటే నిన్ను అనుకున్నావు, సాయన్న నిన్ను కాదులే. సో ఇప్పుడు సరేలే, ఓకే. ఇప్పుడు అతను ఇంట్లో ఏదో పూజ పెట్టుకున్నాడంట. ఇంత ఇన్స్టిగేట్ జరుగుతుంటే మళ్ళీ ఇంట్లో పూజ పెట్టుకున్నారంట. ఓకే, దానికి సంబంధించి మీరు మీ ఇంట్లో వాళ్ళతోనే ఉండండి, బయట వాళ్ళని పిలవద్దని చెప్పారంటే, ఇప్పుడు చూడండి జర్నలిస్ట్ బ్రోకర్ సాయి గారు ఏమంటారు చెప్పండి సార్. నమాజ్ సందర్భంలో ఇట్లాంటి భజన కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయని అక్కడ ఉన్నటువంటి పోలీస్ పికెట్కి సంబంధించిన మా సిబ్బంది చెప్తున్నారు. ఇద్దరి మధ్యన భజనకి రానియకండి, అదే భజనకి సంబంధించి బయట వాళ్ళని పెట్టుకోవద్దు, మీ ఇంటి వరకు పరిమితం కండి అన్నటువంటి. తప్పలేదుగా. బేసిక్గా ఇద్దరి మధ్యన ఇంట్లో భజన పెట్టుకోవడానికి పర్మిషన్ కావాల్సి వస్తుందా? అంతేగా సాయి, పర్మిషన్ కావాల్సి వస్తుందా సాయి? అలా కాదు సాయి, గొడవలు జరిగినాయి కదా సాయి, పర్మిషన్ కావాల్సి వస్తుందా అంటావేంటి సాయి? నువ్వు సాయివా కసాయివా సాయి? పర్మిషన్ కావాల్సి వస్తుందా అంటావేంటి? పర్మిషన్ కావాలి, గొడవలు జరిగినాయి కదా సాయి. కసాయి హిందువులకి ముస్లింలకి గొడవలు జరిగినప్పుడు, అక్కడ రెండు వర్గాల మధ్యలో మత కలహాలు రేగినప్పుడు పర్మిషన్ కావాల్సి వస్తుంది సాయి. ఎందుకు సాయి ఈ గద్గద స్వరంతో మాట్లాడదాం ఎందుకు? బ్రోకర్ పనులు ప్రత్యేకించి అడగలేదు ఎవరు, కానీ ఇంట్లో భజన పెట్టుకోవడానికి పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు. కాదు, అలా కాదు. ఈ ఆర్గనైజేషన్లో సాయి, ఈ ఆర్గనైజేషన్లో గొడవలు చేసిన వాళ్ళు అతను కూడా ఉన్నాడంట సాయి. వ్యూవర్స్కి ఇతను ఈ సంఘ పరివార శక్తులకు సంబంధించిన వ్యక్తి అయితే భజన చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఒక ఎలక్ట్రిఫైయింగ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ, ఒక ఉద్రిక్తభరితమైన వాతావరణం ఉంది అక్కడ, టెన్స్డ్ సిచ్యువేషన్. అలాంటి టైంలో భజన పెట్టుకుంటే తప్పులేదు, కానీ భజన పెట్టుకొని ఎందుకు పెట్టుకుంటున్నాం? మోటివ్ ఏంటి? దేవుడిని పూజించుకోవడానికి భజన, దేవుడికి భజన చేసుకోవడానికి భజన, లేకపోతే వేరే ఊర్ల నుంచి అందరినీ పిలుచుకొని అక్కడ గ్యాదరింగ్ చేయడం కోసం భజన? ఇది కదా మోటివ్. అంత చదువు, అంత ప్రభుత్వాల్లో ఉండే సిస్టంలో ఉండే వ్యక్తులకి మనలాగా బెజవాడలో బ్లాక్మెయిలింగ్ చేసే పనులు చేసినట్టు అందరికీ తెలియదు కదా. సాయి గారు మిమ్మల్ని అనుకున్నారు, వ్యూవర్స్ చెప్తున్నా, బెజవాడలో బ్లాక్మెయిలింగ్ అని. అక్కడ క్లియర్గా ఇలా ఉద్రిక్త వాతావరణం ఉంది కాబట్టి భజన మీ ఇంటి వరకే పరిమితం చేసుకోండి, క్రౌడ్ గ్యాదరింగ్ చేయొద్దని చెప్తున్నారు. దాంట్లో ఏముంది సాయి గారు? సాయి గారు చెప్పండి ఏంటి వాళ్ళ అనుమానం? అది గ్యాదరింగ్ నమాజ్ జరుగుతున్న సందర్భంలో అంటే మసీదుకి వ్యతిరేకంగా చేస్తారా? వాళ్ళు చేయరు, ఎందుకంటే మస్జిద్ అనేది ఒక ప్రార్థనా స్థలం. గుడిలోకి వెళ్ళే భక్తుల్ని మీరు పర్మిషన్ తీసుకుని వెళ్ళండి అంటారా? అనరుగా. క్రిస్టియన్స్ చర్చిలోకి వెళ్తుంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళండి అంటారా? అనరుగా. అట్లాగే మస్జిద్లోకి వెళ్తుంటే నమాజ్ చేసుకుంటే ఎవడు అనడు. ఏంటి బుర్ర తక్కువ ప్రశ్నలు? ఈ క్వశ్చన్స్ అంటే బుర్ర తక్కువ క్వశ్చన్లు ఏంటి సాయి? మళ్ళీ దీనికి ఒక ఛానల్, మళ్ళీ నీకు 9 లక్షల మంది, ఇంతమంది బత్తాయి గాళ్ళని పెట్టుకున్నావా సాయి నువ్వు? 9 లక్షలంత సబ్స్క్రైబర్స్, 9,33,000 సబ్స్క్రైబర్లు, ఇంతమంది బత్తాయి గాళ్ళని మనోడు మౌల్డ్ చేస్తున్నాడు. ఏంటి ఎందుకు అడుగుతారు? బుర్ర ఏమైనా ఉందా సాయి నీకు? ఇంట్లో జరిగే భజనకు కూడా పర్మిషన్ ఎవడ కక్కర్లా, కానీ అక్కడ జరిగిన వాతావరణం ఏంటి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, భజన పర్పస్ ఏంటి అనేది అర్థమైద్దిగా సిస్టంలో ఉండే వ్యక్తులకి. మనలాగా అందరూ బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు తీసుకోరుగా. ఇప్పుడు మొన్న చేసిందే ఒక పెద్ద విచిత్రం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి విచిత్రం ఒక పెద్ద విచిత్రం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం.
విచిత్రమైనటువంటి వ్యవహారం ఏం లేదు సాయి. నీకు తెలియదు ఏముంది, ఎవడో కూడా ఏ మతాన్ని కూడా ఉద్ధరించడు, ఎవడో ఏ మతాన్ని ఉద్ధరించడు. ఆ విషయం నీకు తెలుసు, చాలామంది బుర్రన్న వ్యక్తులకు తెలుసు, బత్తాయి వాళ్ళకి తెలియదులే. సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్న కూడా ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఏ ప్రభుత్వం ఏ మతాన్ని కాపాడదు. ఓవైసీలు వచ్చి మిమ్మల్ని మేమే కాపాడతామని ముస్లింలను మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చి మిమ్మల్ని మేమే కాపాడతామని హిందువులను మోసం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఉన్న చోట ఇంకొకళ్ళు పోటీ చేసి హిందూ ముస్లిం గొడవలు పెట్టి చక్కగా ఓట్ పోలరైజేషన్ చేసి రాజకీయాలు చేసుకొని పదవులు అనుభవిస్తున్నారు. మధ్యలో నలిగిపోయేది అమాయకపు పిల్లలు, మతం పేరు మీద నలిగిపోయేది పిల్లలు. ఇవన్నీ ఎవరికి తెలీదు? సనాతన ధర్మ పరిరక్షణ ఎందుకు పెద్ద పెద్ద బొక్కలో పేర్లు మళ్ళీ? అది విచిత్రం అంట. అక్కడ అరెస్టులు ఎట్లా జరిగినాయి, ఏం జరిగింది అన్నటువంటిది. చివరికి హిందువులకు సంబంధించినటువంటి ఊరేగింపు, వీరభద్రస్వామి ఊరేగింపు, పారువేట ఉత్సవం 130 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉత్సవానికి బ్రేక్ వేసినటువంటి కార్యక్రమం. బ్రేక్ వేయాలా సాయి? వెళ్ళి జై శ్రీరామ్ అంటున్నారంట మస్జిద్ ముందుకెళ్ళి వీరభద్రస్వామికి సంబంధించిన స్లోగన్లు చేయకుండా జై శ్రీరామ్ ఏంటి సాయి? అసలు ఇందాక చూపించాక క్లిప్పు జనాలకి, వ్యూవర్స్ మీరు కూడా చూసారుగా. మన భారతదేశంలో కొన్ని లక్షలాది గుళ్ళు ఉంటే ఆ గుళ్ళ ముందు మనం డ్యాన్స్ అయ్యాం. మనం మస్జిదుల ముందు మనం క్రిస్టియన్స్ ప్రార్థన చేసుకునే చర్చిల ముందుకెళ్ళి మనం డ్యాన్స్ చేస్తాం. చూడండి ఎట్లా చెప్తున్నాడు. మనుషుల మెదడుల్లో విషం నింపటం ఎట్లా ఉందో చూసారా? 130 సంవత్సరాలు వీరభద్రస్వామి చేయకూడదంట. మేము తగులుకున్నాంలే సాయి, ఇక ఉందలే నీకు. అది ఒక ఎత్తు. చివరికి అక్కడే కదా ఆ మధ్యన అయ్యప్ప స్వాముల మీద దాడి జరిగినటువంటిది. ఇది 3వ ఇన్సిడెంట్ కదా. అంటే క్రమంగా హిందువులు, ఆ మసీదు ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు భజనలు చేసుకోవాలంటే కూడా పోలీసు అనుమతి తీసుకోవాలి. నీ బొంద నీ భాషాను సాయి. ఇప్పుడు చెప్పాక హిందువులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అవి చేశారు కాబట్టి గొడవైంది. సాయి ఏంటి ప్రాపగండా? ఈ ప్రాపగండా ఏంటి? నువ్వు జర్నలిస్టువా? నువ్వు బీజేపీని సపోర్ట్ చేస్తావు కదా సాయి. వెళ్ళి బీజేపీ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకుని ఎడంకాల చెప్పుకి పెంట్రాసి ఫ్యాట్మని కొట్టెళ్ళి, అరే మీరు ప్రభుత్వం నడుపుతున్నారా ఇంకేం నడుపుతున్నారా? మన దేశంలో సనాతన ధర్మం కోసం వచ్చారు కదరా మీరు, లుచ్చా ఎదవల్లారా? మీరేంట్రా ఎంత అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారు? దేశ ప్రధానమంత్రి మోదీ ఉన్నాడు, ఇల్లు ఎందుకు సాయి రాజకీయాల్లో నువ్వు కూడా జర్నలిజంని కలిపేసి ఈ బ్రోకర్ పనులు ఎందుకు సాయి అని ప్రజలు అంటారు. సాయి గారు మీరు అర్థం చేసుకోవాలా. వాళ్ళ స్వరాన్నే మేము మీకు వినిపిస్తున్నాం. వినండి. తప్పది, అలా ఉండకూడదు, మాట్లాడకూడదట. లేదంటే ఇంటి బయట భజన వినపడకూడదా? వినపడకూడదు కాదు, అలా అనలేదులే. ఇంటి ముందు బయట భజన అనలేదులే, వినపడకూడదు అనలేదు. బయట నుంచి ఎవరైనా తీసుకురావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే తీసుకురావద్దు అన్నారు. గొడవలు జరుగుతున్నాయి కదా సాయి. ఏంటి చూసారా చక్కగా ఎట్లా స్కిప్ చేస్తున్నాడు. మావాడు నవ్వుతున్నాడు, నవ్వకే సాయి. నవ్వద్దు నువ్వు. పర్మిషన్ తీసుకోమలేదు సాయి. బయట నుంచి మనుషుల్ని తీసుకురావద్దు అన్నారు. వద్దు, ఈ అబద్ధాలు చెప్పొద్దు సాయి. నువ్వు ఆగా. ఓకే కట్ చేయి. ఓకే సెకండ్ అండి. ఏ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం? మసీదులో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తామా? చెప్పం కదా, అవసరం లేదు, చెప్పక్కర్లేదు. ఎందుకంటే అది మసీదు సాయి, అది మస్జిద్. అది మస్జిద్లో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు, మైకి పెట్టుకుంటారు. అగైన్ ఇక్కడ మస్జిదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, హిందూ దేవాలయాల నుంచి మైకులు, వీటన్నిటికీ కూడా పర్మిషన్ లేదు. హైకోర్టు ఎప్పుడో చెప్పింది. ఏమనంటే బాబు ఇట్లా మైకులు పెట్టుకోవటం అంటే మాలాంటి బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు కదా, ఏ దేవుడిని నమ్మని బ్యాచ్, మాలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఏంటండి అరాచకం, పొద్దున్న లెగిస్తే ఈ గోల ఏంటని చెప్పానంటే
అప్పుడు మస్జిదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, ఇట్లా మైకులు పెట్టి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు మీకు లేదని చెప్పని కోర్టులు ఎప్పుడో తీర్పు చెప్పినాయి. కాకపోతే మన సిస్టంలో ఎవడు దాన్ని పాటించడుగా. ఎందుకంటే పాటిస్తే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి మనకి. ఇట్లాంటి సాయిలు వచ్చి ఇదేంటి అంటారుగా, అందుకని చెప్పు సాయి. వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ భజన వీళ్ళు చేసుకుంటారు. కరెక్ట్ ఈ రెండింటి మధ్యన క్లాష్ వచ్చేది ఏంటంటే డీజే పెట్టడం సాయి, డీజే పెట్టి మస్జిద్ ముందు ఎగరటం సాయి, అదే క్లాష్. అదే అతి ఉత్సాహమా, కాకపోతే కనుక ఇది గొప్పగా మనం సమాజ పరిరక్షణ కోసం చేస్తున్నాం అంటే పోలీసుల ఉద్దేశాన్ని నేను ఇంటెన్షన్ తప్పుపట్టాను. చెక్ చేసేటట్టు ఉండకూడదు, తప్పుపట్టట్లా. మళ్ళీ పోలీసులు ఎక్కడ లోపలేసి కొడతారని భయం. పోలీసులు ఇంటెన్షన్ తప్పుపట్టలేదంట. చెప్పు. శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నారు, మంచిది, వెరీ గుడ్. శాంతి నెలకొల్పాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి. అంతేగా, అంతేగా. చెప్పు. ఒకళ్ళ పనిని రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఉండకూడదు. అవును. హిందువుల పనిని రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఉండకూడదు. కాదు, ఇన్స్టిగేట్ చేసే వాళ్ళ పనిని రెస్ట్రిక్ట్ చేస్తారు సాయి. ఇన్స్టిగేట్ ఎవడైతే చేస్తాడో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది కదా ఇక్కడ అసలు అంశం. కాదు, ఒక హిందువు అక్కడ బతకూడదా, తన ఇంట్లో భజన తను చేసుకోకూడదా? మనుషులు బతకాలి సాయి. సాయి, హిందూ బతకూడదా, ముస్లిం బతకూడదా, క్రిస్టియన్ బతకూడదా, సిక్కు బతకూడదా? నీ బతుక్కి నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఎందుకు? వెళ్ళి బాగా ఎందుకు చచ్చిపో. హిందూ బతకూడదా, క్రిస్టియన్ బతకూడదా, ముస్లిం బతకూడదా అంటావేంట్రా బ్రోకర్ సాయి అని ప్రజలు అనొచ్చు. మనుషులు బతకతున్నారా? మనుషులు బతకొద్దా? హిందూ బతుకుతున్నాడా, ముస్లిం బతుకుతున్నాడా అంటావేంట్రా? మనుషులు బతకొద్దా? మత కల్లోలాలు జరిగితే ఇద్దరు కొట్టుకుంటే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతారు, ఆడపిల్లలను మానభంగం చేస్తారు, మనుషులు కొట్టుకొని చచ్చిపోతారు. మనుషులు బతకొద్దా? శాంతిని కాపాడండి అని చెప్పకుండా బ్రోకర్ హిందువులు బతకొద్దా అంటావేంట్రా బ్రోకర్ సాయి అని ప్రజలు అనే అవకాశం ఉంది సాయి గారు. మిమ్మల్ని దయచేసి అట్లాంటి మాటలు మీరు పడొద్దు. మీరు కూడా వ్యూవర్స్ అట్లాంటి మాటలు సాయి గారిని అనొద్దు, అర్థమైందా? మీరు కూడా హిందువులు ముస్లింలు విడతీయొద్దు సాయి గారు, ఓకేనా? చెప్పండి మెల్లిగా. నేనైతే మెల్లిగా చెప్తాను, ప్రజలు అట్లా చెప్పలేరుగా. చెప్పండి. అలా చేసుకోవడం తప్పు అవుతుందా? తప్పే, నేరం అవుతుందా? అవును. ఇంకోటి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇతరులు అంటే కొన్ని మసీద్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు లోకల్ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని ఏమన్నా వెరిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారా? జర్నలిస్టు చిన్నారా జర్నలిస్ట్ ఏమంటున్నాడు, మస్జిద్ అంటే ఒక సైడ్ తీసేసుకొని హిందువుల దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ లోకల్ వాళ్ళ కాదా అని చెప్పాను. అసలు ఏం మాట్లాడుతున్నాడు? పోలీసులు ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది కదా, అక్కడ శాంతిగా ఉండాలి, ప్రజలందరూ గొడవలు జరగకూడదని చెప్పని. మీరు ఒకవేళ మీ ఇంట్లో భజన చేసుకుంటే మీరు చేసుకోండి, బయట నుంచి అందరినీ పిలవద్దు. ఎందుకంటే కారణం ఉంది, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా, కాబట్టి ఇప్పుడు పిలవద్దు అంటున్నారు. పర్మనెంట్గా పిలవద్దు అన్నారా? అనలేదుగా. దాన్ని ఒక ప్రార్థనా మందిరానికి సంబంధించి గుళ్ళకి, శివాలయానికి ఇప్పుడు గుళ్ళ భజన పెట్టుకో గుళ్ళ భజన పోలీసులు రెస్ట్రిక్ట్ చేశారా? ఇంట్లో పర్సనల్గా ఒకడు పెట్టుకొని అందరినీ ఇన్వైట్ చేస్తే వేరే ఊర్ల నుంచి ఇవన్నీ ఎవరికి తెలియదు. ఈ మతోన్మాద అల్లర్లన్నీ ఇట్టాగా జరిగేది. చుట్టుపక్కల ఊర్ల నుంచి పిలిపించుకొని రాళ్ళు ఎసరటాలు, లేకపోతే గుళ్ళ మీద ఇయ్యేయటాలు, మస్జిదుల మీద పగలగొట్టటాలు, మస్జిదుల మీద పెయింట్లు వేయటాలు, హోలీలు కొట్టాలి, ఎవడక తెలియదు ఇవన్నీ. ఎందుకు సాయి ఈ మాటలు ఏంటి సాయి? నువ్వు చెప్పు. తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఒక గుడి దగ్గరికి, ఒక పూజా కార్యక్రమం దగ్గరికి ఆ ఊరోళ్ళే, ఆ సందులో వాళ్ళే రావాలని ఏమైనా ఉందా? లేదులే, నువ్వు వెళ్ళి చట్టం చేయి సాయి, వెళ్ళి చట్టం చేయి. చెప్పు, వెళ్ళి పెద్ద వచ్చాడండి సర్పంచ్, ఆ ఊరికి పెద్ద ఎమ్మెల్యే వచ్చాడు, చెప్తున్నాడు ఏనండి వ్యూవర్స్. అలా ఉందా? లేదులే, నువ్వు చెప్పెళ్ళి, నువ్వు వెళ్ళి చెప్పు. బ్రోకర్ నా కొడక. ఎవరైనా వస్తారు. ఏం చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గంలో ఉంటారు, హైదరాబాద్లో ఆయన సొంత ఇల్లు ఉంటుంది, ఇక్కడికి రారా కార్యక్రమం జరిగినప్పుడు? ఈ పెద్ద ఎగ్జాంపుల్. నువ్వు పెద్ద జర్నలిస్టువి. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భక్తిని చాటుకునే ప్రాసెస్లో వాళ్ళ భక్తికి సంబంధించి శివాలయానికో, ఇస్కాన్కో, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికో, వీటన్నిటికీ వెళ్ళటానికి నువ్వు ఇప్పుడు జరుగుతున్న సందర్భానికి ఏమన్నా అసలు లింక్ ఉందరా బ్రోకర్ అని ప్రజలంటే మీరేం చెప్తారు సమాధానం? చెప్పండి. మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి సాయి గారు, మీరేమంటారు? ఓకేనా? అట్లా మాట్లాడొద్దు మీరు, ఓకేనా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుప్పం నుంచి దేవాలయాన్ని హైదరాబాద్లో దండం పెట్టుకోవడానికి, మస్జిద్ ముందు వెళ్ళి డ్యాన్సులు కడటానికి తేడా లేదా?
అలా డ్యాన్సులు కట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత అదే ప్రాంతంలో మళ్ళీ భజన చేస్తుంటే పోలీసులు భజన కోసం మీరు ఇట్లా బయట వాళ్ళని తీసుకురావద్దని చెప్పడానికి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి హైదరాబాద్ రావడానికి తేడా లేదా? నువ్వు జర్నలిస్టువా బ్రోకర్వా నువ్వు? ఏ సాయి అని ప్రజలు అడిగితే మీరేం సమాధానం చెప్తారు సార్? సాయి గారు చెప్పండి, చెప్పాలి మీరు సమాధానం. ట్యాగ్ చేస్తాను సమాధానం చెప్పండి. దుర్గగుడి దగ్గరికి లేదంటే మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడెక్కడి నుంచి? ఇదో పెద్ద ప్రశ్న. అట్లాగే ప్రతి కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఏమైనా తప్పుగా తప్పు పట్టాలి కానీ ప్రవర్తించారు కాబట్టి తప్పు పట్టారు. సాయి అట్లా ప్రవర్తించారు, నీకు తెలియట్లేదా? నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావా చెప్పు. రావడానికి వీల్లేదు అనేటటువంటి ధోరణి. ఈవెన్ మొన్న కూడా కొత్త వాళ్ళు వచ్చారు, ఆర్ఎస్ఎస్ విహెచ్పని ఏకంగా ఎఫ్ఐఆర్లో రాసి పడేస్తారు. రాసేస్తారు. మరి ఆర్ఎస్ఎస్ వన్ ఆఫ్ ద బ్యాండ్ ఇన్స్టిట్యూషన్ కదా అప్పట్లో. మరి అట్లా చేశారు కదా వాళ్ళు. మతకాలం సృష్టిస్తుంటే ఎవరైనా బ్యాన్ చేస్తారు కదా. అంటే ఏంటి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఉగ్రవాద సంస్థని మీరు ఏమైనా సర్టిఫై చేస్తున్నారా? అప్పట్లో చేశారులే, ఆవేశపడిపోతున్నాడు సాయి అన్న. అప్పట్లో చేశారు, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు, తెలవదా సాయి? మాట్లాడినటువంటి మాటలు ఆ తరహాలోనే ఉన్నాయి. ఏం వాళ్ళని ఉగ్రవాద అయితే బ్యాన్ చేసేయండి, చేశారులే, చూద్దాం అదేం జరుగుతుంది అనేటటువంటిది. అబ్బో ధమ్కి ఇస్తున్నాడు సాయి అన్న, ధమ్కి, చూద్దాం అప్పుడు ఏం జరిగిద్దో. చేశారుగా సాయి, ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారులే మన ప్రభుత్వాలు వచ్చాక. ఏంటి లత్కోరు మాటలు, ఈ లఫంగి మాటలు ఎందుకు? ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి తర్వాత చూద్దాం. బొచ్చు బ్యాన్ చేశారు, ఆల్రెడీ బ్యాన్ చేసిన సంస్థ అది. ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుందని చెప్పి బ్యాన్ చేశారు. తర్వాత మెల్లిగా పవర్ ఉపయోగించుకొని తీసుకున్నారు, అది వేరే విషయం. ప్రజలు అనుకుంటున్నారట బ్యాన్ చేయండి చూద్దాం. నువ్వు జర్నలిస్ట్ మళ్ళీ బ్యాన్ చేయండి చూద్దాం. ఏం బిగుతావు నువ్వు? అసలు జర్నలిస్టు బ్యాన్ చేయండి చూద్దాం. జర్నలిస్టు కొత్తగా వచ్చిందా ఏంటి? వాళ్ళకి సంబంధించిన వరకు బ్యాన్ చేశారు. ఎవడు చేశాడు అది? ఎవడు ఎందుకు చేశారు అది? ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ ప్రజలు హక్కులు కోరే వాళ్ళని బ్యాన్ చేస్తారా? నీ బొందరా బ్రోకర్. వ్యూవర్స్కి ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ 2000 అంటే 2000 ఇయర్ దాటేదాకా కూడా, 2001-2000 సంవత్సరం వచ్చేదాకా కూడా, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఆర్ఎస్ఎస్ ఇండియన్ ఫ్లాగ్ని వాళ్ళ నాగ్పూర్ ఆఫీస్ మీద ఎగరేయలేదు అసలు. వీళ్ళు బొచ్చుకాళ్ళు దేశభక్తి గురించి మనకు చెప్తారు. ఏ దేశ జెండా అయితే మనం గత ఆల్మోస్ట్ ఒక 80 సంవత్సరాలుగా మనం ఏ దేశ జెండాకి సలాం కొడుతున్నామో ఆ దేశ జెండా వాళ్ళ నాగ్పూర్ హెడ్ ఆఫీస్ మీద వేయటానికి ఇష్టపడని ఒక ఉగ్రవాద సంస్థ గురించి ఈ బ్రోకర్ మాట్లాడుతున్నాడు. మనందరం వినాల. జర్నలిస్ట్ సాయి గారు ఇలా అంటే మిమ్మల్ని మీరు ఏం చెప్తారు? సమాధానం చెప్పండి. తప్పు కదా, అట్లా మాట్లాడకూడదు మీరు. అయిపోయిందా ఇది? ఉందలో ఇంకా 23 సెకండ్లు చెప్పు. ఇప్పుడు వాళ్ళని దొంగలుగా చూపించే ప్రయత్నం దొంగలు భజన చేసుకోవడానికి ఈ కొత్త కార్యక్రమం ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మనం? మనుషుల్లాగా శాంతి వచ్చి ఈడు మాట్లాడేది ఇంక సార్లే. ఎక్కడికి తీసుకెళ్ళట్లా? గొడవలు జరగకుండా, మనుషులు చచ్చిపోకుండా, ఆడపిల్లల్ని గోద్రా సందర్భంలో కావచ్చు, చాలామంది మన బంధువులందరూ కలిసి అప్పట్లో కొంతమంది బిల్కిస్ బాను లాంటి వ్యక్తుల మీద అఘాయిత్యం మానభంగాలు చేయటం కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాలు, న్యాయ వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటారు. బ్రోకర్ మాట్లాడితే మధ్యలో నిన్ను కూడా లోపల వేస్తారు సాయి. తప్పది. బేసిక్గా వ్యూవర్స్కి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే సర్లే పాపం ఏదో 1 నిమిషం 2 నిమిషాలు వీడియోలు చేసుకుంటుంటాడు. కానీ ఇతను ప్యాటర్న్ చూస్తే మెల్లిగా ఆ మెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నాడు పిల్లలకి మైండ్లోకి త్రూ సోషల్ మీడియా, త్రూ యూట్యూబ్. అన్ని వీడియోలకి 200 వ్యూస్ ఉంటే ఈ హిందుత్వ ఐడియాలజీని నమ్ముకొని హిందువుల్ని టార్గెట్ చేసి ఆడియన్స్గా మాట్లాడుతున్న మాటలకు మాత్రం వ్యూవర్షిప్ వస్తుంది. కాబట్టి ఎక్కువ ఇదే మాట్లాడతాడు. మేము ఉన్నాం సాయి, మేము తగులుకున్నాం సాయి, ఒకసారి నువ్వు నాకు దీనికి కౌంటర్ ఇస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం, సరేనా సాయి?
ఓకేనా? అప్పుడు మళ్ళీ నువ్వు కౌంటర్ ఇచ్చినాక మళ్ళీ నేను ప్రజలతో మాట్లాడి వాళ్ళు నిన్ను బ్రోకర్ అంటారు, లేకపోతే సాయి జర్నలిస్ట్ కాదు బ్రోకరు, ఒక మతానికి ఇలా కొమ్ము కాస్తూ వెళ్ళి బ్రోకర్ పనులు చేస్తూ ఉంటాడు, మతోన్మాద శక్తుల్ని అడ్డు పెట్టుకొని రెచ్చగొడతా ఉంటాడు ప్రజల్ని, బ్రోకర్ అదవాడు, బెజవాడలో బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదించాడు అని ఒకవేళ వాళ్ళు అన్నారనుకో, నాకు తెలియదు వాళ్ళు ఒకవేళ అంటే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి చెప్తా. వాళ్ళు ఏం చెప్తే అది నీకు చెప్పడం నా పని సాయి గారు. ఉంటాను సార్, థ్యాంక్ యూ.